దేవరా మూవీ లండన్‌లో ప్రీమియర్ షో వేశారు. సో, ఇక్కడ నేను ఆ మూవీని థర్స్‌డేనే చూసాను. 2018లో వచ్చిన 'అరవింద్ సమేత' తర్వాత ఎన్టీఆర్ సింగిల్ స్టార్‌గా వస్తున్న ఫస్ట్ మూవీ 'దేవరా'. ఈ 'దేవరా' మూవీ లాంచ్ ఈవెంట్స్‌లో అండ్ కొన్ని ఇంటర్వ్యూస్‌లో వాళ్ళు ఇచ్చిన చాలా హైప్ వల్ల నాకు మూవీ అంత హైలో అనిపించలేదు. బట్ మూవీ అయితే ఓకేగా బానే ఉంది. అండ్ మూవీ అయితే మాత్రం ఈవెంట్స్‌లో చెప్పినంత గొప్పగా అయితే పెద్ద స్టోరీ అయితే ఏం కాదు. జస్ట్ అదొక కమర్షియల్ మూవీ. అండ్ యాక్టర్‌గా ఎన్టీఆర్ చాలా బాగా చేశారు. అండ్ సాంగ్స్ అనిరుద్ రవిచంద్రన్ చాలా మంచి మ్యూజిక్ అవుట్‌పుట్ ఇచ్చాడు. ఈ మూవీలో సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ సైఫ్ అలీ ఖాన్‌ది. యాంటాగనిస్ట్‌గా చాలా బాగా చేశారు. అండ్ అతనికి ఇచ్చిన స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఫైట్స్ ఎన్టీఆర్‌కి ఎలాంటి ఒక స్ట్రాంగ్ హీరోకి ఉండాల్సిన లక్షణాలు ఉంటాయో అండ్ మూవీలో కూడా ద స్ట్రాంగ్ విలన్ ఉన్నాడు ఇక్కడ. సో మూవీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ వెళ్ళిపోతుంది వాళ్ళిద్దరి మధ్య జరిగే ప్రతి సీన్తో. అండ్ జాన్వీ కపూర్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే అంత గొప్ప క్యారెక్టర్ అయితే ఏం కాదు. ఏదో జస్ట్ మూవీలో ఒక 20 నుంచి 30 మినిట్స్ ఆఫ్ స్క్రీన్ టైం ఉంటుంది. అండ్ దాంట్లో వచ్చే చుట్టుమల్లె సాంగ్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ మనకు కొంచెం బోర్ కొట్టినట్టుగా అనిపిస్తుంటుంది, ఎందుకంటే మా స్టోరీలో తీసుకెళ్ళడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది మనకి. బట్ సెకండ్ హాఫ్ కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది, కానీ మొత్తం ప్రిడిక్ట్ చేసినట్టుగానే ఉంటుంది. మనం ఏదనుకుంటాం అదే జరుగుతుంటుంది అక్కడ స్టోరీ. సో కొంచెం కొత్తగానే ఏం లేదు. సో ఇక్కడ ఏమన్నా ఫెయిల్యూర్ ఉందంటే అది ఆబ్వియస్గా రైటింగ్ ఫెయిల్యూరే. మూవీ అయితే ఓవరాల్గా వన్ టైం వాచబుల్. నా ఒపీనియన్ ప్రకారం అయితే మూవీ అయితే యావరేజ్. బట్ ఎన్టీఆర్ కోసం అండ్ మ్యూజిక్ కోసం వెళ్ళొచ్చు.